అయితే ఇప్పటికే గాజాలో అధిక భాగాన్ని తునాతునకలు చేసిన ఇజ్రాయెల్ రాఫాపై అంతే తీవ్రంగా దాడి చేయగలదా? నిజానికి అది అంత సులువేమీ కాదు. ఈజిప్ట్ సరిహద్దుల్లో ఉన్న ఈ నగరం ఒక విధంగా ఈజిప్ట్ ప్రాబల్యంతోనే నడుస్తోంది. అలాంటి ప్రాంతంపై ఇజ్రాయెల్ దాడికి తెగబడితే అది ఈజిప్ట్ను కదిలించినట్లే అనుకోవాలి. అందుకే ఇప్పుడు ఇజ్రాయెల్ తీసుకున్న నిర్ణయం మరో యుద్ధానికి దారితీస్తుందా అనే సందేహాలను పెంచుతోంది. ఏది ఎటూ తేలని పరిస్థితిలో హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం నానాటికి తీవ్రతరమవుతోంది. 7 నెలలుగా జరుగుతున్న యుద్ధంలో గాజా అమాయక జనం ప్రాణాలు కోల్పోతున్నారు. గాజాలో సామాన్య ప్రజల్ని ఇజ్రాయెల్ చంపేస్తుందంటూ అమెరికాలో ప్రో పాలస్తీనా వర్గాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో నిరసనలు చెలరేగుతున్నాయి. మరోవైపు హమాస్ ఉగ్రవాదాన్ని రూపుమాపి ఇజ్రాయెల్ తమ రాజ్యాన్ని కాపాడుకోవటంపై యుఎస్, యూరప్ నుండి ఆమోదం లభిస్తోంది. ఏది ఏమైనా ఇప్పుడు గాజా స్ట్రిప్ అంతా గజగజ వణికిపోతున్న పరిస్థితి. ఈ రాజకీయాలు, కోపోద్రేకాలు తెలియని పసికందులు, చిన్నపిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారు. మహిళలు, వృద్ధులు దిక్కుతోచని స్థితిలో మరణిస్తున్నారు. బాంబుల వర్షం కురుస్తుంటే ఎటూ వెళ్లలేని అమాయక జనం అసువులు బాస్తున్నారు. అయితే గాజాలో కొనసాగుతున్న ఇజ్రాయెల్ దాడులు ప్రాంతీయంగా కోపం పెంచుతున్నాయి. ముఖ్యంగా ఈజిప్ట్, జోర్డాన్ ప్రజల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. గాజా వివాదం ప్రారంభమైనప్పటి నుండి జోర్డాన్, ఈజిప్ట్ దేశాలు తీవ్రమైన అంతర్గత ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఎందుకంటే ఈ 2 దేశాలు ఇజ్రాయెల్తో శాంతి ఒప్పందాలపై సంతకాలు చేశాయి. అయితే తమ సొంత రాజధానుల్లో హమాస్కు మద్దతుగా హింసాత్మక ప్రదర్శనలు పెరిగిపోవటం ఆ దేశాలకు అంతర్గత అస్థిరత భయాన్ని సృష్టించాయి. ఇంతలో గాజాలో మరింత సైనిక తీవ్రత పెరిగింది. శరణార్థుల సంక్షోభం నానాటికి పెరిగిపోతోంది. ఆ తరుణంలో ఈజిప్ట్, జోర్డాన్లు గతేడాది నిర్వహించిన కైరో శిఖరాగ్ర సమావేశంలో ఇజ్రాయెల్ను తీవ్రంగా విమర్శించారు. ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతా ఎల్ సిస్సి గాజాలోని 2.3 మిలియన్ల పాలస్తీనియన్లను సినాయ్ ద్వీపకల్పంలోకి పంపించడంపై చర్చను తిరస్కరించారు. న్యాయమైన పరిష్కారం లేకుండా పాలస్తీనా అంశంపై తుది నిర్ణయానికి రావటం పరిధికి మించిందని, నిస్సందేహంగా ఈ విషయాన్ని ప్రపంచానికి చెప్పాలనుకుంటున్నాను అని ప్రెసిడెంట్ అబ్దుల్ సమావేశ వేదికపై వెల్లడించారు. పరిస్థితులు ఎలా ఉన్నా దీనికి ఈజిప్ట్ రెడీగా లేదని అబ్దుల్ ఫతాహ్ అల్సిసి అన్నారు. ఇదే సమయంలో జోర్డాన్ రాజు అబ్దుల్లా II కూడా తన అభిప్రాయాన్ని తెలిపారు. గాజాపై ఇజ్రాయెల్ ముట్టడి, బాంబు దాడిని యుద్ధ నేరంగా పేర్కొన్నాడు. ఇది అంతర్జాతీయ చట్టాల ప్రకారం యుద్ధ నేరమని, మనందరికీ రెడ్ లైన్ అని జోర్డాన్ రాజు శిఖరాగ్ర సమావేశంలో అన్నారు. 2007 అంటే గాజాను హమాస్ ఆక్రమించినప్పటి నుండి గాజాలో భూమి, సముద్రం, గాలి మార్గాలను ఇజ్రాయెల్ దిగ్బంధనం చేసింది. ఈజిప్ట్ కూడా భూదిగ్బంధనంలో ఉంది. ఇదే హమాస్కు సొరంగాలు తవ్వి అక్కడి నుండి ఇజ్రాయెల్ వ్యతిరేక పనులు చేయటానికి ప్రేరేపించింది. మొదట్లో ఈజిప్ట్ నుండి పాలస్తీనియన్ ఎన్క్లేవ్లోకి వస్తువులు, ఆహార పదార్థాలను అక్రమంగా తరలించడానికి వీటిని ఉపయోగించారు. తరువాత తక్కువ సమయంలోనే అవి హమాస్కు సైనిక సాధనంగా మారాయి. ఈ సొరంగాలు రఫా నుండి ఈజిప్ట్, గాజాల మధ్య అనుసంధానించబడ్డాయి. 2007లో ఈజిప్ట్, ఇజ్రాయెల్ మధ్య ఏర్పడిన ఆర్థిక దిగ్బంధనం ఫలితంగా ఈ సొరంగాల పరిమాణం, ఆధునికీకరణ మరింత పెరిగింది. వాణిజ్యం, స్మగ్లింగ్ కోసం ఈజిప్టులోకి సొరంగాలు తవ్వటంలో నైపుణ్యం కలిగిన రఫా కుటుంబాల నైపుణ్యాన్ని ఉపయోగించి ఇజ్రాయెల్లోకి మరిన్ని సొరంగాలు నిర్మించారు. అండర్ గ్రౌండ్ వార్ఫేర్ విశ్లేషకుల ప్రకారం గాజా భూగర్భంలో 3 రకాల సొరంగాలున్నాయి. అందులో ప్రధానమైంది గాజా, ఈజిప్ట్ మధ్య అక్రమ రవాణా కోసం వాడే సొరంగాలు. అయితే ఇప్పుడు ఇజ్రాయెల్ రఫాలో దాడులకు దిగితే ఇవే సొరంగాల ద్వారా గాజా ప్రజలతో పాటు హమాస్ తీవ్రవాదులు కూడా పెద్ద సంఖ్యలో ఈజిప్టులోకి వెళ్తారు. ఇప్పటికే గాజాను వదిలి ఈజిప్టు చేరుకునేందుకు రఫా క్రాసింగ్ దగ్గర వేల మంది ఎదురు చూస్తున్నారు. అందుకే ఇజ్రాయెల్ రఫా ఆక్రమణను ఈజిప్ట్ వ్యతిరేకిస్తోంది. ఇక
ఇక ఈజిప్ట్ దక్షిణ నగరమైన రఫాపై ఇజ్రాయెల్ దండయాత్ర చేయొచ్చనే సూచనలతో గాజా స్ట్రిప్ తో తన సరిహద్దుకు సమీపంలో బలమైన బఫర్ జోన్ ను ఈజిప్ట్ నిర్మిస్తోంది. సినాయ్ ఎడారిలోని సైట్ నుండి ఉపగ్రహ చిత్రాల ఫుటేజ్ దీన్ని ధృవీకరించింది. 10,000 మంది పాలస్తీనియన్లకు ప్రాథమిక ఆశ్రయం కల్పించగల రఫా క్రాసింగ్ లో ఈజిప్ట్ వైపు నుండి కాంక్రీట్ గోడలు నిర్మిస్తున్నారు. దీనివల్ల గాజా ప్రజలు ఈజిప్టులోకి వెళ్లటం తగ్గుతుంది. ఇక పెద్ద సంఖ్యలో పాలస్తీనియన్లు ఈజిప్టులోకి ప్రవేశించే చోట 1,00,000 మందికి పైగా ప్రజలకు వసతి కల్పించగలిగే ప్రణాళికను ఈజిప్టు అధికారులు పరిశీలిస్తున్నట్లు ది వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. ఈ ప్రాంతం కాంక్రీట్ గోడలతో నిండిపోయి ఈజిప్షియన్ నివాసాలకు దూరంగా ఉంది. ఈ సైట్ కు పెద్ద సంఖ్యలో టెంట్లు కూడా పంపించినట్లు నివేదిక తెలిపింది. యునైటెడ్ కింగ్డమ్ ఆధారిత సినాయ్ ఫౌండేషన్ ఫర్ హ్యూమన్ రైట్స్ తీసిన వీడియోలు ట్రక్కులు, బుల్డోజర్లు సుమారు 21 చదరపు కిలోమీటర్ భూమి నుండి శిథిలాలను తొలగిస్తున్నట్లు చూపిస్తున్నాయి. అయితే ఈ శరణార్థి శిబిరాలు ఈజిప్ట్ నిర్మించట్లేదని ఈజిప్ట్ నార్త్ సినాయ్ గవర్నర్ తెలిపినట్లు నివేదిక వెల్లడించింది. ఇక రఫా నుండి ఈజిప్టులోని సినాయ్లోకి ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావడం పాలస్తీనియన్లతో పాటు ఈజిప్టుకు కూడా విపత్తు అని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. ఈ క్రమంలో గాజా లోపల ప్రజలకు సహాయం చేయాలని ఈజిప్ట్ ఐరాసను కోరినట్టు తెలుస్తోంది. అయితే గాజా ఈజిప్ట్ మధ్య పటిష్ట సరిహద్దు ప్రాంతమైన ఫిలడెల్ఫీ కారిడార్ ను సురక్షితంగా స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నట్లు ఇజ్రాయెల్ భావిస్తోంది. ఇదే గనుక జరిగితే 4 దశాబ్దాల క్రితం ఈజిప్ట్, ఇజ్రాయెల్ దేశాలు కుదుర్చుకున్న శాంతి ఒప్పందానికి విఘాతం కలుగుతుందని ఈజిప్ట్ బెదిరించింది. ఇజ్రాయెల్ స్థాపనకు దారితీసిన యుద్ధంలో దాదాపు 7,50,000 మంది పాలస్తీనియన్లను వారి ఇళ్ల నుండి బలవంతంగా తరలించిన 1948 నగ్బా యుద్ధంతో పోల్చి చూస్తే ఇజ్రాయెల్ పాలస్తీనియన్లను వారి భూమి నుండి పంపించేయకూడదని ఈజిప్ట్ నొక్కి చెప్పింది. పాలస్తీనియన్లను ఈజిప్టులోకి బలవంతంగా పంపితే అది ఈజిప్షియన్ పీడకల అవుతుందని ఐరాస ప్రతినిధులు హెచ్చరిస్తున్నారు. ఇక అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గాజా నుండి పాలస్తీనియన్లను బలవంతంగా తరలించడం సమర్థించబోమని స్పష్టం చేశారు. స్థానభ్రంశం చెందిన పాలస్తీనియన్ల కోసం ఈజిప్టులో శిబిరాలకు యుఎస్ నిధులు ఇవ్వటం లేదని అమెరికా వెల్లడించింది. దక్షిణ గాజా స్ట్రిప్లోని పాలస్తీనా నగరమైన రఫాలో దాడికి సంబంధించి ఇజ్రాయెల్తో చర్చలు జరపటాన్ని ఈజిప్ట్ ఖండించింది. ఇజ్రాయెల్ చేపట్టిన రఫా ఆపరేషన్ను ఈజిప్ట్ పూర్తిగా వ్యతిరేకిస్తోంది. ఇది మరింత ఊచకోతలకు, భారీ మానవ నష్టాలకు, విస్తృత విధ్వంసానికి దారితీస్తుందని అంటున్నారు. ఇజ్రాయెల్ రఫాలో సైనిక చర్యను చేపట్టాలని ప్రతిపాదించినప్పటి నుండి ఈజిప్ట్ పదే హెచ్చరికలు జారీ చేస్తోంది. ఈ హెచ్చరికలు పక్కన పెట్టి ఇజ్రాయెల్ దూకుడుగా ముందుకెళితే మిడిల్ ఈస్టులో స్థిరత్వంపై ప్రతికూల ప్రభావం పడుతుందని కూడా 2 దేశాల మధ్య సంబంధాన్ని కోల్డ్ పీస్ గానే చాలా మంది అభివర్ణిస్తారు. ఈజిప్టులో చాలా మందికి ఇరు దేశాల శాంతి ఒప్పందంపై సందేహాలున్నాయి. 2019-2020 సర్వే ప్రకారం 13% మంది ఈజిప్షియన్లు ఇజ్రాయెల్తో దౌత్యపరమైన గుర్తింపును సమర్థించగా 85% మంది వ్యతిరేకిస్తున్నారు. దీనికి తోడు ఈజిప్ట్ మీడియాలో తరచుగా ఇజ్రాయెల్ వ్యతిరేక ప్రేరేపణ ఎక్కువగానే కనిపిస్తుంది. ఈ పరిస్థితుల మధ్య ఇజ్రాయెల్ గీత దాటితే మరో యుద్ధం తప్పదనే సందేహాలు పెరుగుతున్నాయి.